Hare Krishna. So we all are back again to our seminar after one day's break. In our two previous sessions, we discussed about the meaning of the term founder Acharya, and while discussing that point, we recognize the importance of an institution in order to spread Krishna consciousness effectively throughout the world. To continue the propagation of Krishna consciousness, especially after Srila Prabhupada's disappearance, it is absolutely important to have an institution, because when a great personality comes, it is with his spiritual potency that he creates an incredible wave. He creates a tremendous influence. So when he is present on the planet, the propagation of his mission becomes a natural phenomenon. But then to continue it in his absence, there is a need. It is essential to have an institution, because హరే కృష్ణ. ఇదివరకు జరిగినటువంటి తరగతుల్లో మనం ఈ సంస్థాపకాచార్య అనే పదానికి అర్థం చర్చించుకున్నాము. తర్వాత సంస్థ యొక్క అవసరం ఏంటి, ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రచారం జరగాలి లేదా కొనసాగాలి అంటే సంస్థ యొక్క అవసరం ఏంటి అనేది కూడా మనం చర్చించుకున్నాము. గొప్ప ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి వచ్చినప్పుడు ఆయన ఆరంభించినటువంటి ప్రచారం అనండి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఆయన ఉన్నంత వరకు భూమి మీద అత్యంత సహజంగానే జరిగిపోతుంటాయి. ఆయన యొక్క ఆధ్యాత్మిక శక్తి వల్ల, అత్యున్నతమైన ఆధ్యాత్మిక శక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళు. అయితే అటువంటి ఆధ్యాత్మిక వ్యక్తి, అత్యున్నత ఆధ్యాత్మిక శక్తి గల వ్యక్తి ఆచార్య వచ్చినప్పుడు ఈ ప్రచారం, వాళ్ళు చేసే ప్రచారం ఎలా ఉంటుందంటే, ఉవ్వెత్తున ఎగిసి ఆకాశాన్ని ఎగిసి అంటే అటువంటి అలలు ఎలా ఉంటాయి సముద్రంలో, అలా ఉంటుంది వాళ్ళ ప్రచారం. తారాస్థాయిలో ఉంటుంది, అంత ఉత్సాహభరితంగా ఉంటుంది, చాలా తీవ్రంగా ఉంటుంది. వాళ్ళ శక్తి వల్ల అంత తీవ్రంగా, అంత ప్రభావవంతంగా ఉంటుంది ప్రచారం. అయితే అటువంటి గొప్ప ఆచార్యులు, ఆధ్యాత్మిక వ్యక్తులు వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు ఏదైతే ఆరంభించారో అది కొనసాగాలి అంటే ఖచ్చితంగా సంస్థ అనేది ఒకటి అవసరం. ఒకవేళ సంస్థ లేదనుకోండి, ఆ గొప్ప ఆధ్యాత్మిక వ్యక్తి ఆరంభించినటువంటి ఆ ప్రచారం ఆగిపోతుంది లేదా మొక్కలైపోతుంది. అది సరైన దిశానిర్దేశం ఉండదు. So it is not only that Srila Prabhupada saw the need, Srila Bhakti Siddhanta Saraswati Thakur saw the need, Srila Bhakti Vinod Thakur saw the need, and even before them Srila Jiva Goswami saw the need. ఇక్కడ ఈ ప్రచారముకు ముందుకు కొనసాగాలి అంటే సంస్థ యొక్క అవసరం ఉంది అని శ్రీల ప్రభుపాల వారే కాదు, శ్రీల భక్తి సిద్ధాంత మహారాజు కూడా గుర్తించారు. శ్రీల భక్తి సిద్ధాంత మహారాజు కంటే శ్రీల భక్తినోద్ ఠాకూర్ కూడా దాన్ని గుర్తించారు. శ్రీల భక్తినోద్ ఠాకూర్ కంటే ముందు శ్రీల జీవ గోస్వామి దాన్ని గుర్తించారు, సంస్థ యొక్క అవసరం ఉందని. Jiva Goswami emphatically wrote and even gave a structure called the Royal Assembly of the Worldwide Vaishnavas. శ్రీల జీవ గోస్వామి ఈ విధంగా ఒక సంస్థ అవసరము, ప్రచారం కొనసాగాలంటే అని
నొక్కి చెప్పారు, తన రచనల్లో రాశారు. ఆ సంస్థ ఎలా ఉండాలి దానికి ఒక నిర్మాణం కూడా ఇచ్చారు. అదే విశ్వ వైష్ణవ రాజసభ అని దానికి పేరు కూడా ఇచ్చారు. Isn't it an incredible foresight? Jiva Goswami, about 500 years back, he is giving a structure. చూడండి, 500 సంవత్సరాల క్రితమే శ్రీల జీవ గోస్వామి భవిష్యత్తులో సంస్థ అవసరము అనేటువంటిది అది ఎలా ఉండాలని కూడా చెప్పారు. వైష్ణవ రాజ్ సభ, విశ్వ వైష్ణవ రాజసభ, worldwide. Vishwa means world, and Vaishnava, the Vaishnavas of the entire world, the assembly, a royal assembly, not an ordinary assembly, a royal assembly of the Vaishnavas internationally. ఇక్కడ విశ్వ వైష్ణవ రాజసభ ఇది సాధారణ సభ కాదని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వైష్ణవుల సభని రాజసభ అని పిలిచారు శ్రీ జీవ గోస్వామి. Worldwide. Now, it is actually, we can see, it is common sense that we need a structure. Let us consider somebody builds a house, and when he builds the house, and then he leaves, and all kinds of people just walk into the house. How will they live in the house? Will they be able to properly live in that house? No. They will start fighting about the proprietorship, and everybody will try to grab as much as they can. Especially in India, sometimes we see that happens to some properties where people just make their claim and try to take over, and government law is as such, you can't really evict them. But what happens is that they don't really, they're just illegal intruders in that house. And as a result of that, they don't care for the house. They simply care for their own interest, and that they got a free place to live in. They don't renovate, they don't take care of the house, and within a very short time the house just falls apart. Now, if we consider that Srila Prabhupada built a house where the whole world can live, then isn't it essential that we recognize who is the proprietor of the house? If we don't emphatically point out who is the proprietor, then we can consider what will happen inevitably. Therefore, it is important that the house that Srila Prabhupada built, where the whole world can live, we have to recognize who is the proprietor of the house. And in this institution, everybody must represent him. And in order to maintain the proper functioning of that structure or the institution, Srila Prabhupada created the governing body. ఒక మంచి సంపన్నుడు ఒక ఇల్లు కట్టాడు, చాలా చక్కటి ఇల్లు కట్టాడు. ఆయన కట్టేసి వెళ్ళిపోయాడు. తర్వాత ఏమవుతుంది? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇంట్లోకి రావడం, నివసించడం, ఎవరికి చేతనైనంత వాళ్ళు యాజమాన్యాన్ని ప్రకటించుకోవడం, ఇది నాది అని ప్రకటించుకోవడం, ఆ ఇంట్లో నివసించడం చాలా కష్టం అవుతుంది. ఎందుకు? ఆ కట్టిన వ్యక్తి లేడు. భారతదేశంలో అలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరికి చేతనైంది వాళ్ళు దురాక్రమణ చేస్తారు, స్థలం కానీ, ముఖ్యంగా ఏదైనా భవనాలు కానీ. ప్రభుత్వ చట్టం కూడా అంత గట్టిగా చట్టాలు లేవు భారతదేశంలో వాళ్ళని బయటకు పంపించడానికి. దురాక్రమణ చేస్తారు, వెళ్తారు, ఆ ఇంట్లో కానీ, ఆ సంపదలో, ఆ భూమిలో కానీ ఉంటారు. వాళ్ళు అనుభవిస్తుంటారు ఇష్టం వచ్చినట్టు. దాన్ని చక్కగా చూసుకోవాలి, దాన్ని యాజమాన్య నిర్వహణ చూసుకోవాలి. మిద్దె పడిపోతుంది, రంగు, దాన్ని పెయింటింగ్ వేయాలి, ఇటువంటి ఏదైనా నిర్మాణము, జాగ్రత్తలు అవి తీసుకోరు. ఎందుకంటే దురాక్రమం వాళ్ళది కాదు అది, కానీ వచ్చి ఉన్నారు. ఏమవుతుంది? కొన్ని రోజుల తర్వాత ఆ భవనం పాడైపోతుంది. అలాగే
ప్రభుపాద ఇస్కాన్ అనేటువంటి ఒక ప్రపంచవ్యాప్తంగా ప్రపంచమంతా నివసించగలిగేటువంటి ఒక ఇంటిని నిర్మించారు. ఆ ఇంటి యొక్క యజమానిని మనం గుర్తించకపోతే ఏం జరుగుతుంది? ఇదే జరుగుతుంది. కాబట్టి యజమాని, ప్రభుపాద యజమాని అనేది గుర్తించాలి. ఇస్కాన్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ప్రభుపాదకు ప్రాతినిధ్యం వహించాలి. కాబట్టి ప్రభుపాద వారికి ఒక విధానం అనేది ఇచ్చారు, ఈ సంస్థ ఎలా ముందుకు కొనసాగాలి అనేసి. And it is the responsibility of the governing body to make sure that Srila Prabhupada's house is maintained according to Srila Prabhupada's plan. ఈ సంస్థ చక్కగా ముందుకు కొనసాగాలి, ఈ ఇల్లు ఇస్కాన్ అనేటువంటి ఇల్లు ముందుకు కొనసాగాలి, ప్రచారం బాగా అనేసి ప్రభుపాద వారు సంయుక్త పరిపాలక మండలి జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ ఏర్పాటు చేశారు. కాబట్టి జీబీసీ వాళ్ళ బాధ్యత ప్రభుపాద వారు ఇచ్చినటువంటి సూచనలు, విధానాన్ని చక్కగా అమలుపరచాలి, జరిగేట్టుగా చూడాలి. The purpose of the institution, Srila Prabhupada has given the strategy and the plan for the functioning. What is the objective of this institution Srila Prabhupada built? And it is up to the GBC that they should execute Srila Prabhupada's plan, Srila Prabhupada's will. ప్రభుపాద వారు ఇస్కాన్ ఏర్పాటు చేసి ఇస్కాన్ యొక్క లక్ష్యం ఏంటి, ఏం సాధించాలి, ఏ మార్గంలో సాధించాలి అన్నీ స్పష్టంగా ఇచ్చారు. ఇప్పుడు జీబీసీ యొక్క బాధ్యత ఆ ప్రణాళికలను అమలుపరచటము, ఆ లక్ష్యాలను సాధించటము, ఆ ప్రభుపాద యొక్క కోరికను తీర్చడం. So in course of our discussion we considered the importance of these two factors in a proper functioning of the institution. Like when I say ISKCON, anybody can come and say that I am the real ISKCON. It is happening. Groups of devotees are so when they defect from ISKCON and they try to create something, then they say that our ISKCON is the real ISKCON and that ISKCON is dead. Rather, this ISKCON is dead. They claim that. Now, how do you figure out which is real ISKCON? So when I come across సో కొంతమంది భక్తులు ఏదో కారణాల వల్ల ఇస్కాన్ నుంచి దూరం వెళ్ళిపోయిన వాళ్ళు బృందంగా తయారైపోయి వాళ్ళు ఇస్కాన్ అని పేరు పెట్టుకొని మాదే అసలైన ఇస్కాను, ఆ ఇస్కాన్ ఎప్పుడో పోయింది, చనిపోయింది అది అని చెప్తారు. ఇలా కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అలాంటి ప్రశ్నలు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలాంటి సమాధానం చెప్తాను? claim or allegation, then I say my point is that ISKCON is the institution where Srila Prabhupada is the founder Acharya and the GBC body is the executor of Srila Prabhupada's will. సో నేను వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటంటే, నిజమైన ఇస్కాన్ అంటే సంస్థాపకాచార్య ప్రభుపాద అయి ఉండాలి, తర్వాత ప్రభుపాద వారి యొక్క లక్ష్యాలను లేదా కోరికను తీర్చేటువంటిది జీబీసీ గవర్నింగ్ బాడీ కమిషన్ సంయుక్త పరిపాలక మండలి ఉండాలి. ఈ రెండు ఉంటే అది నిజమైన ఇస్కాన్. That is ISKCON. Now if you can create a society, if this ISKCON is not functioning in that way, yes, you have a responsibility to create an ISKCON, to seek to continue Srila Prabhupada's legacy. And the legacy will be continued by establishing Srila Prabhupada as a founder Acharya and a collective body of devotees who are maintaining the institution according to Srila Prabhupada's strategy, according to Srila Prabhupada's plan. And that is ISKCON. కాబట్టి ఇస్కాన్ అంటే ప్రభుపాద సంస్థాపక ఆచార్యగా ఉండాలి, ప్రభుపాద వారి యొక్క కోరిక లక్ష్యాలు సాధించడానికి జీబీసీ మండలి సంయుక్త పరిపాలక మండలి ఉండాలి. Look at that. When we see where we have that structure, and from that we can figure out where is the real ISKCON.
కాబట్టి ఇటువంటి నిర్మాణం ఇది ప్రభుపాద వారి యొక్క ప్రణాళికలను లక్ష్యాలను సాధించడానికి ప్రభుపాద ఇచ్చిన సూచనల మేరకు పనిచేసే జీబీసీ ఉంటే అది నిజమైన ఇస్కాన్. Institution where Prabhupada is the founder Acharya and the governing body is the ultimate managing authority. And they are not also managing this the institution whimsically, but they have to manage according to Srila Prabhupada's blueprint. ఇప్పుడు జీబీసీ వాళ్ళు ఇస్కాన్ యాజమాన్యం నిర్వహించాలి అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేదానికి లేదు. శ్రీల ప్రభుపాద ఏదైతే విధానం ఇచ్చారో ఆ విధి విధానాలు తప్పకుండా ఆచరించాలి. Srila Prabhupada's instructions. And where is Srila Prabhupada's instructions? The books. జీబీసీ ప్రభుపాద వారి సూచనలు పాటించాలి. ఆ సూచనలు ఎక్కడ ఉన్నాయి? శ్రీల ప్రభుపాద పుస్తకాల్లో ఉన్నాయి. Srila Prabhupada's books are the basis on which this International Society for Krishna Consciousness is founded on. ఈ అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ఇస్కాన్ అనే సంస్థకు ఆధారం శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలే. And so this is how we discussed, and then we discussed about Srila Prabhupada's position as the founder Acharya. Like, what does it actually mean? Now, in a spiritual institution, the position of the founder Acharya is the preeminent Shiksha Guru, is that of the preeminent Shiksha Guru. కాబట్టి మనం ఇస్కాన్ సంస్థాపక ఆచార్య అంటే ఇస్కాన్ నిర్వహణ గురించి చర్చించాము, జీబీసీ గురించి, తర్వాత సంస్థాపక ఆచార్య గురించి చర్చించాం. సంస్థాపక ఆచార్య అంటే ఆ ఆధ్యాత్మిక సంస్థలో ఆయన యొక్క సూచనలు, ఆయన యొక్క బోధనలు, ఆయన నిర్దేశమే అత్యంత ప్రాధాన్యతను సంతరించుకొని ఉంటాయి. అంటే ఆయనే అత్యంత ప్రధాన శిక్షా గురువుగా ఉంటారు. Prabhupada is the spiritual master for everybody who joins this institution. ఇస్కాన్లో ఎవరు చేరినా సరే వాళ్ళకి అత్యంత ప్రధానమైన గురువు ప్రభుపాద్. And those who become spiritual masters in ISKCON, they actually become so according to the authority that has been awarded to them by the institution itself. So that means it is the institution that is appointing these leaders, spiritual leaders. కాబట్టి ఇస్కాన్లో చేరే ప్రతి ఒక్కరికి శ్రీల ప్రభుపాద వారి అత్యంత ప్రధానమైన గురువు. మరి ఇస్కాన్లో ఇప్పుడు ఉన్నటువంటి గురువులు ఏంటంటే ఇస్కాన్ అనే సంస్థయే వాళ్ళని నియమిస్తుంది ఇప్పుడు. Therefore they must function as a representative of the institution. కాబట్టి ఎవరైతే ఇస్కాన్ సంస్థ ద్వారా గురువుగా ఉండమని నియమించబడ్డారో వాళ్ళు ఇస్కాన్ సంస్థ యొక్క నిర్దేశం మేరకే వాళ్ళు పనిచేయాల్సి ఉంటుంది. More precise, we can say that they have to function as the representatives of Srila Prabhupada. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే శ్రీల ప్రభుపాద తర్వాత వచ్చేటువంటి గురువులందరూ కూడా శ్రీల ప్రభుపాద వారి యొక్క ప్రతినిధులుగానే పని చేయాల్సి ఉంటుంది. So they have to represent Srila Prabhupada. Now when we represent, then what does it actually mean? I am representing somebody. What does it actually mean? ఇప్పుడు ప్రాతినిధ్యం వహించాలి అని చెప్తున్నాం, ప్రభుపాదుల వారికి ప్రాతినిధ్యం వహించాలి ఇప్పుడున్న గురువులని. మరి ప్రాతినిధ్యం అంటే అర్థం ఏంటి? So to clarify the meaning of that term representation, we can say for example somebody is representing Sony in India. So that means that he is the person who is actually through whom we can get Sony, isn't it? If I want Sony product,
then where do we go? We have to go to the person who is representing Swami. So when somebody is representing Srila Prabhupada, what does it mean? He is representing, he is giving Srila Prabhupada. He is standing there in order to give Srila Prabhupada. So that is the position of all the spiritual leaders of ISKCON. ఇప్పుడు ఇస్కాన్లో ఉన్నటువంటి గురువుల యొక్క బాధ్యత ఏంటంటే ప్రభుపాల వారికి ప్రాతినిధ్యం వహించడం. ఈ ప్రాతినిధ్యం అనేటువంటి పదాన్ని మనం విశ్లేషించి చూస్తే సోనీ కంపెనీ ఉంది. ఆ సోనీ కంపెనీకి భారతదేశంలో ఒక ప్రతినిధి ఉన్నాడు. భారతదేశంలో ఎవరికైనా సోనీ వస్తువు, కంపెనీ యొక్క వస్తువు కావాలంటే ఎవరి ద్వారా లభిస్తుంది? వాళ్ళకి ఆ భారతదేశంలో ఉన్న ప్రతినిధి ద్వారానే లభిస్తుంది. ఆ భారతదేశంలో ఉన్న ప్రతినిధి ఏ వస్తువుని ఇస్తాడు? సోనీ కంపెనీ వస్తువుని ఇవ్వాలి ఆయన, ప్రతినిధి కాబట్టి. అదేవిధంగా ఇస్కాన్లో ఈరోజు ఉన్న గురువులందరూ కూడా శ్రీల ప్రభుపాద యొక్క ప్రతినిధులుగా ఏమిస్తారు? శ్రీల ప్రభుపాదనే ఇస్తారు వాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకి, శిష్యులకి. Now we don't use the expression transparent via media. So that is a representative. Through him, he is transparent. Through him we get the personality absolutely clearly. So if we want Prabhupada, we go to them, and it is they give Prabhupada to us. ఇక్కడ ఇస్కాన్లో ఉన్న గురువులు ప్రతినిధులుగా, ప్రభుపాల వారి ప్రతినిధులుగా పనిచేస్తారో వాళ్ళ దగ్గరికి ఎవరైతే వస్తారో శిష్యులుగా, వాళ్ళు పొందుతారు శ్రీల ప్రభుపాదని, ఆ గురువుల ద్వారా పొందుతారు. కాబట్టి ఇస్కాన్లో ఇప్పుడు వచ్చేటువంటి ఆధ్యాత్మిక నాయకులు, గురువులు ఒక పారదర్శక మాధ్యమం, అంటే ప్రభుపాల వారిని వాళ్ళ శిష్యులకి అందిస్తారు వాళ్ళు. Now, then we came to one concept of preeminent Shiksha Guru or the founder Acharya of an institution, and the example we drew. There are plenty of examples like that, like in Ramanuja Sampradaya, Ramanujacharya is that founder Acharya. He created an institution which is named after him, Ramanuja Sampradaya. Similarly, Madhvacharya, Madhva Sampradaya. So, in Ramanuja Sampradaya, తర్వాత అత్యంత ప్రధాన శిక్షా గురువు అనగా సంస్థాపక ఆచార్య అనే దాన్ని కూడా చర్చించుకున్నాం. కొన్ని ఉదాహరణలు కూడా చర్చించాము. ఉదాహరణకి శ్రీపాద రామానుజాచార్య తను స్థాపించినటువంటి ఆ సంస్థకు ఆ పేరు కూడా రామానుజ సాంప్రదాయం అని పేరు పెట్టారు, వచ్చింది. మధ్వ సాంప్రదాయం అని కూడా పేరు వచ్చింది, మధ్వాచార్య ఆరంభించిన దానికి. There are many gurus, many spiritual leaders. The generations after generations, what they're doing, they are active. Ramanujacharya is a preeminent personality, and the gurus are taking their followers, their disciples to Ramanujacharya. శ్రీపాద రామానుజాచార్య ఆరంభించిన ఆధ్యాత్మిక సంస్థలో నేటి వరకు కూడా అనేక మంది గురువులు వస్తూ ఉన్నారు. ఆ గురువులందరూ ఏం చేస్తున్నారు? వాళ్ళ శిష్యుల్ని శ్రీపాద రామానుజాచార్యుల వారి దగ్గర తీసుకెళ్తున్నారు. And they have a concept in that perspective. Ramanujacharya is the Uddhara Guru, the deliverer Guru, and the successors of Ramanujacharya are known as Upakaraka Guru, the benefactor spiritual master. So the benefactor spiritual masters are taking their disciples to Ramanujacharya, and Ramanujacharya is delivering them. That is, Ramanujacharya is taking them to Lakshmi Narayana. ఇక్కడ రామానుజ సాంప్రదాయంలో ఉన్న విధానం ఏంటంటే, శ్రీపాద రామానుజాచార్య తర్వాత వచ్చేటువంటి గురువులందరూ కూడా వాళ్ళ శిష్యుల్ని శ్రీపాద రామానుజాచార్య దగ్గర తీసుకెళ్తారు. శ్రీపాద రామానుజాచార్య ఉద్ధారక గురువుగా పిలువబడుతున్నారు.
ఆయన తర్వాత వచ్చేటువంటి గురువులు ఉపకారక గురువులుగా పిలువబడుతున్నారు. ఉపకారక గురువు ఉపకారం చేస్తాడు, ప్రయోజనం కలిగిస్తాడు శిష్యులకి. ఎలా తీసుకొని వెళ్ళి వాళ్ళని రామానుజాచార్య దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు శ్రీపాద రామానుజాచార్య వాళ్ళకి ముక్తి కలిగించడం. ముక్తి అంటే లక్ష్మీనారాయణ సేవలో వాళ్ళని ఉంచడం. ఇది ఉద్ధారక గురువు చేసే పని. Now, somebody may say, well, that is a Ramanuja concept. We are not Ramanuja Sampradaya. ఇప్పుడు ఎవరైనా ప్రశ్నించచ్చు, అది రామానుజ సాంప్రదాయంలో ఉంది, మనది ఆ సాంప్రదాయం కాదు కదా. మనం ఇస్కాన్ కాదు. But in order to establish that very similar point, we quoted 2 verses from Srila Narottam Das Thakur. మనము ఇస్కాన్లో ఉన్నాం కదా, గౌడీ వైష్ణవులం కదా, అదే రామానుజ సంప్రదాయము అని మనం అనొచ్చు. దానికి సమాధానంగా శ్రీల నరోత్తమ్ దాస్ ఠాకూర్లు రచించినటువంటి వాటి నుంచి 2 అంశాలు కూడా ప్రస్తావించాం. Thakur is telling that when will I have the good fortune to receive the mercy of Srila Rupa Goswami, and by his mercy, I heard from the saintly personalities that one gets Radha Krishna. When will my Lord and Master Lokanath Goswami, who was his spiritual master, so when will Lokanath Goswami take me by my hand and offer me to Rupa Goswami, or take me to Rupa Goswami? Now, isn't it very clear? Lokanath Goswami, his guru, is taking him to Rupa Goswami, and Rupa Goswami is engaging him in the service of Radha Krishna. Another verse. ఇక్కడ శ్రీ నరోత్తమ్ దాస్ ఠాకూర్ రచించిన దాంట్లో మనం చర్చించింది ఏంటంటే, అక్కడ ఏం రాశారు, సాధువుల నుంచి విన్నాను నేను, శ్రీల రూప గోస్వామిని ఆశ్రయిస్తేనే రాధాకృష్ణ సేవ మనకు లభిస్తుందని, కాబట్టి ఎప్పుడు ఆ భాగ్యం కలుగుతుంది నాకు అని రాశారు. శ్రీల లోకనాథ గోస్వామి, నా గురువు అయినటువంటి శ్రీల లోకనాథ గోస్వామి ఎప్పుడు నన్ను నా వేళ్ళు పట్టుకొని తీసుకొని వెళ్ళి శ్రీల రూప గోస్వామికి అప్పగిస్తారు, ఆ రోజు ఎప్పుడు వస్తుంది అని ఆ విధంగా రాశారు. అక్కడ శ్రీ లోకనాథ గోస్వామి ఆయన దీక్షా గురు. Narottam Das Thakur mentioned that very fearfully, I will stand behind Rupa Manjari. Rupa Manjari is actually Rupa Goswami. Stand behind Rupa Manjari, and seeing me, the transcendental couple will ask, Rupa, where did you get this new maid servant? And Rupa Manjari replied that Manjulali brought her to me. So this concept in our... సో ఇంకొక విషయం ఏం రాశారు నరోత్తమ్ దాస్ ఠాకూరు, నేను చాలా భయంతో శ్రీ రూపమంజరి వెనుక నిలబడుకొని ఉంటాను. అప్పుడు దివ్య జంట రాధాకృష్ణ రూపమంజరితో అడుగుతారు, రూప, ఈ కొత్త సేవకురాలు ఎవరు అని. అప్పుడు రూపమంజరి సమాధానం, మంజులాలి తీసుకొని వచ్చింది ఈ సేవకురాలని అని సమాధానం చెప్తారు. Hridaya is not novel or unusual, it is there. So similarly in our sampradaya, our acharya, founder acharya of the sampradaya, that is ISKCON sampradaya. In this sampradaya, in this institution, for all the members, that delivering personality is Srila Prabhupada. కాబట్టి మనము ఇస్కాన్లో ఉన్నాము. ఇస్కాన్ అనేటువంటి సంప్రదాయం అనుకుంటే ఇందులో అందరినీ ముక్తి కావించేటువంటి వ్యక్తి శ్రీల ప్రభుపాద. Go deeper into the structure of the spiritual world, then we find that there are different groups.
and there are different group leaders. Like Radha Krishna there are different groups. Lalita Devi's group, Vishakha Devi's group, Chandravali's group. Of course, Chandravali's group is conflicting with Radharani's group, so we don't have much to do with them. But Lalita Devi's group is subdivided further. Like they have in Lalita Devi's group, Lalita Devi is the group leader. Her name, she is called Jutheshwari. Jutha means a group and Ishwari means the lady. The leader of the group is Lalita Devi. ఆధ్యాత్మిక ప్రపంచంలో కూడా బృందాలు ఉన్నాయి, బృంద నాయకులు ఉన్నారు, నాయకురాలు. లలితాదేవి బృందం ఉంది. ఆ లలితాదేవి బృందానికి ఆమె నాయకురాలు జ్యోతేశ్వరి అంటారు. ఈశ్వరి అంటే నాయకురాలని. తర్వాత విశాఖ దేవికి ఆమెకు ఒక బృందం ఉంది. చంద్రావళి ఆమెకు ఒక బృందం ఉంది. అయితే చంద్రావళి బృందం రాధారాణికి కొంచెం విరోధంగా వర్తించేటువంటిది. లలితాదేవి బృందం తీసుకుంటే ఆ బృందంలో ఆమె అధినాయకురాలు. దాంట్లో మళ్ళీ ఉపవిభాగాలు ఉన్నాయి. Lalita's group again has subgroups like one group is Rupamanjari's group. ఆ లలితాదేవి బృందంలో కూడా మళ్ళీ ఉపబృందాలు ఉన్నాయి. ఆ ఒక ఉపబృందానికి అధ్యక్షత వహించేది రూపమంజరి. And in this way, then Rupamanjari's group again has subdivisions like her assistants have her groups, and in this way. తర్వాత రూపమంజరికి కింద ఉన్నటువంటి బృందం కూడా ఆ రూపమంజరి బృందం కూడా విభాగాలుగా ఇంకా విభజించబడి ఉంటుంది. ఈ విధంగా విభాగాలు ఉన్నాయి. It has an unlimited number of individuals with unlimited number of group leaders. ఈ విధంగా అసంఖ్యాకమైనటువంటి నాయకులు, అసంఖ్యాకమైనటువంటి బృందాలు ఉన్నాయి ఆధ్యాత్మిక ప్రపంచంలో. Now, Prabhupada used to say that ISKCON is there in the spiritual sky also. ప్రభుపాద చెప్పేవారు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఇస్కాన్ ఉందని. What does it mean? దాని అర్థం ఏంటి? It means that when we go back to the spiritual sky, we will find Srila Prabhupada is a group leader. దాని అర్థం ఏంటంటే మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళినప్పుడు అక్కడ ప్రభుపాద యొక్క బృందం ఉంటుంది. మన బృందానికి ప్రభుపాద నాయకత్వం వహిస్తుంటారు. Prabhupada is a group leader, and it is under Srila Prabhupada's direction that we will be engaged in devotional service. అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రభుపాదుల వారి సూచనల ఆధ్వర్యంలోని సేవలో ఉంటాం మనం. And that doesn't mean that because Prabhupada is a group leader, there is not going to be any other leaders. No, there will be subdivisions. ఆ ప్రభుపాద బృంద నాయకుడు కాబట్టి ఇంకా వేరే బృందాలు లేవు అనే దానికి లేదు. ఉప బృందాలు కూడా ఉంటాయి. మళ్ళీ there will be subgroups in Prabhupada's group again. శిల ప్రభుపాద యొక్క బృందంలోనే మళ్ళీ ఉప విభాగాలు ఉంటాయి. And respective gurus will be the leaders of their group. ఎవరైతే గురువులు ఉన్నారో ఇప్పుడు వాళ్ళ బృందం ఉంటుంది. ప్రభుపాద కింద గురువులు ఉన్నారు, వాళ్ళ బృందం ఉంటుంది మళ్ళీ అక్కడ. Engaging their disciples in Prabhupada's service. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ శిష్యుల్ని, శిష్య బృందాన్ని ప్రభుపాద సేవలో తీసుకొని వెళ్తారు వాళ్ళు. So in this way, in the spiritual platform, everything is perfectly harmonized. Anyway, so these are the points that we covered in last 2 days sessions. కాబట్టి గత 2 తరగతుల్లోనూ ఈ అంశాలు మనం కూలంకషంగా చర్చించాము. And so last time we didn't have much time to invite questions, and I think I basically covered this main concept of Prabhupada's position and ISKCON and Prabhupada's role as the founder Acharya. Now, if anybody has any question, can ask. Yes, Suresh. కాబట్టి ఇప్పటి వరకు మనం చర్చించింది శ్రీల ప్రభుపాద సంస్థాపక ఆచార్య, తర్వాత ఇస్కాన్లో ప్రభుపాద వారి యొక్క
స్థానం ఏంటి అనేది. ఇప్పుడు ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగవచ్చు. Over breakfast a couple of days ago, and it relates to the relationship between Shiksha. His statement of a question. The first question is a kind of. The first question is a kind of restatement of a question I asked you over breakfast a couple of days ago, and it relates to the relationship between Shiksha and Diksha. And I'm asking it again because I thought it would help all of us here. Is it, well, first of all, a pre-question, I guess. Is it fair to say that the essence of Diksha, as many think, is Shiksha? The essence of initiation being the instruction. As Prabhupada himself said, when I met my spiritual master, I accepted it immediately. Not officially, but in my heart. And then 10, 11 years later, he was initiated. So Srila Prabhupada's books, I'll try to get to the point. Srila Prabhupada's books being the law books, the foundation, etc. So then many would say, or some would say, therefore, Srila Prabhupada is still initiating. He is, in fact, the current Diksha Guru because his books, his instructions are informing us of everything. This is where everything's coming from. So, isn't Srila Prabhupada still the initiating Guru? That's the first, so please, yeah. ఇక్కడ ప్రశ్న ఏంటంటే, శ్రీల ప్రభుపాద ఏం చెప్పారు, మా గురువు గారిని కలిసిన మొట్టమొదటి రోజే నేను ఆయనని గురువుగా స్వీకరించాను అని చెప్పారు. అయితే 11 సంవత్సరాల తర్వాత దీక్ష అయింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఎవరైనా చెప్పచ్చు, శ్రీల ప్రభుపాద పుస్తకాలు చదివే అంతా నాకు ఆధ్యాత్మికంగా లభ్యమైంది కదా, కాబట్టి ప్రభుపాద ఆ రోజు వాళ్ళ గురువుని కలిసిన మొట్టమొదటి రోజే మా గురువుగా స్వీకరించాను, అయితే 11 సంవత్సరాల తర్వాత దీక్ష తీసుకున్నారు కదా. ఆ విధంగా చూస్తే ప్రభుపాద వారి పుస్తకాలు చదివే ఈరోజు అంత భక్తిలోకి వచ్చామో అంత తెలుస్తుంది మాకు. ఆ విధంగా ప్రభుపాదే దీక్షా గురువుగా కొనసాగొచ్చు కదా అని కొంతమంది అడగచ్చు. Sri Prabhupada also emphatically pointed out that books are not enough. To reveal the books, the instructions, to reveal the instructions of the books, you need teachers. So you need a teacher who is going to explain the books to you. And a teacher is a person who has a clear understanding of what the books are meant for. శ్రీల ప్రభుపాద చెప్పారు, పుస్తకాలే సర్వము అనేదానికి లేదు, పుస్తకాల్లో ఉన్నటువంటి సూచనలను మీకు విడమర్చి చెప్పేదానికి, బోధించేదానికి ఒక గురువు, అధ్యాపకులు కావాలి. అంటే ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అంశాల పట్ల చక్కటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు మనకు బోధకులుగా ఉంటారు, గురువుగా. That is one aspect, that in spite of the books we need teachers. ఇది ఒక కోణంలో చూడొచ్చు, పుస్తకాలు ఉన్నప్పటికీ ఆ పుస్తకాలనే వివరించడానికి మనకు బోధకులు కావాలి. One aspect, and the other aspect is, you see, the spiritual life is a process of surrender. And that is why there is a need of formal initiation. That is, through the formal initiation, you are surrendering yourself to somebody. ఇంకొకటి చూడండి, ఆధ్యాత్మిక జీవనం అంటేనే శరణాగతి, నిన్ను అర్పించుకోవాలి. కాబట్టి ఈ ఉపచారం ఏదైతే ఉందో, దీక్ష అనేటువంటి ఉపచారం, అక్కడ నువ్వు శరణాగతి పొందేదానికి అది దీక్ష అనేటువంటి కార్యక్రమం ఉంటుంది. So this is the aspect of Diksha that has been clearly pointed out. Diksha kale, shishya kale, atma samarpan. At the time of initiation, the disciple surrenders himself to the Guru. దీక్ష కాలే శిష్య కరే ఆత్మ సమర్పణ.
దీక్ష అంటే దీక్ష సమయంలో శిష్యుడు పూర్తిగా తనను తను సమర్పించుకోవడం. সেই কালে কৃষ্ণ তারে করে আত্মসম. At that time Krishna accepts him. So ఆ విధంగా శరణాగతి పొందినటువంటి భక్తుడిని కృష్ణుడు అంగీకరిస్తాడు. surrender to a person who is representing the person, the main personality, then where is the guarantee that we are going to surrender to the main personality? Why does Krishna want us to surrender to him through the process of initiation? Because Krishna wants to see that if you really want to accept my authority, then accept the authority of my representative. Right? Now to say that I will surrender to Krishna but not to anybody else, that means we are not really becoming surrendered. ఇక్కడ శరణాగతి అంశం చాలా ముఖ్యమైనది ఆధ్యాత్మిక జీవితంలో. ఇప్పుడు ఆ ముఖ్యమైన వ్యక్తి అత్యంత ముఖ్యమైన వ్యక్తి కింద ప్రతినిధిగా ఉన్నారే, ఆయనకు శరణాగతి పొందకుంటే ఆ ముఖ్యమైన వ్యక్తికి శరణాగతి పొందావని ఎలా తెలుస్తుంది? ప్రతినిధికి శరణాగతి పొందకుంటే. లేదు, నువ్వు ఈ ప్రతినిధి నాకు ఎందుకు అవసరము, నేను ఆ ముఖ్యమైన వ్యక్తికి శరణాగతి పొందుతానంటే నువ్వు పొందినట్లు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు కృష్ణుడు పెట్టిన విధానమే ఇది. నువ్వు నాకు శరణాగతి పొందావు అని చూపించాలంటే నా ప్రతినిధికి శరణాగతి పొందు అని కృష్ణుడు పెట్టాడు విధానం. నువ్వు అనొచ్చు నాకు ప్రతినిధి అవసరం లేదు, కృష్ణుడికి నేను శరణాగతి పొందుతాను అని. కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడు? లేదు, నా ప్రతినిధికి శరణాగతి పొందు అని చెప్తున్నాడు. So this formality of initiation is a token of surrender. కాబట్టి దీక్ష అనేటువంటి ఈ ఉపచారం ఏదైతే ఉందో అది నీ యొక్క శరణాగతి భావాన్ని చూపెట్టడం. At least one person. Ultimately we have to surrender to the entire community of Vaishnavas. దీక్ష అంటే కనీసం మొట్టమొదట ఒక్కరికి తలంచడం. వాస్తవానికి తర్వాత నువ్వు సమాజం మొత్తానికి, భక్తుల సమాజం మొత్తానికి తలంచాల్సి ఉంటుంది నువ్వు. But that process begins through the surrender to one person. వైష్ణవ సమాజం మొత్తానికి నువ్వు తల ఉంచాలి, సమర్పించుకోవాలి. అయితే అది మొట్టమొదట ఒక్కరికి తల ఉంచడంతో ఆరంభమవుతుంది. Officially we are accepting that here is the person I am surrendering myself to. కాబట్టి మనం అధికారికంగా ప్రకటిస్తున్నాం. దీక్ష తీసుకోవడం అంటే అధికారికంగా ప్రకటించడం. ఓకే, నేను ఈ వ్యక్తికి తలంచుతున్నాను, శరణాగతి పొందుతున్నాను ఈ వ్యక్తి దగ్గర. And then it is not that because I have accepted one person, that's it. No. As I make advancement, then the dimension of my surrender increases. Like first I surrender to one, then more, and then ultimately I surrender myself to the entire community of devotees. దీక్ష ద్వారా నువ్వు ప్రకటిస్తున్నావు నేను ఒకరికి శరణాగతి పొందుతున్నానని. నువ్వు భక్తిలో బాగా ఇంకా అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కువ మందికి శరణాగతుడు అవుతావు. ఇంకా బాగా అభివృద్ధి చెందిన తర్వాత భక్తుల సమాజం మొత్తానికి శరణాగతుడు అవుతావు. ఇదే ఉత్తమాధికారి యొక్క లక్షణం. The different stages of progression in spiritual life. Who is a Kanishta Adhikari? Who is a neophyte devotee? భక్తి యొక్క ప్రగతిలో వివిధ దశలు ఉన్నాయి కదా, మరి కనిష్ట అధికారి అంటే ఎవరు? According to Rupa Goswami, the neophyte devotee is one who accepts Krishna. He accepts Krishna as God, but he doesn't recognize his devotees. శ్రీల రూప గోస్వామి ఏం చెప్పారు కనిష్ట భక్తుడి గురించి? ఆయన కృష్ణుడిని దేవదేవుడిగా అంగీకరించాడు, కానీ భక్తుల్ని గుర్తించలేడు. He worships Krishna, Hari. Pujanga Shraddha, with respect.
With respect, he worships Krishna. But he doesn't recognize, not a bhakteshu, channeshu. He doesn't recognize his devotees. He is prakrita smita. He is a neophyte devotee. Who is a second class devotee? ఇక్కడ కనిష్ట భక్తుడి గురించి ఏంటంటే కృష్ణుని అంగీకరించాడు కానీ భక్తుల్ని గుర్తించలేకున్నాడు, వాళ్ళని అంగీకరించలేకున్నాడు. ఈశ్వరే తదధీనేషు బాలిషేషు విసత్సుచ ప్రేమో మైత్రి కృపా ఉపేక్షా కరోతి సమర్థమా. Ishwara, he recognizes Krishna as God, and to him he has love. To Krishna's devotees he has friendship. మరి మధ్యమ భక్తుడి లక్షణాలు ఏంటి? కృష్ణుని దేవదేవుడిగా గుర్తించాడు, కృష్ణుని ప్రేమిస్తుంటాడు, కృష్ణ భక్తులతో మిత్రత్వం చేస్తాడు. To the innocent, to the ignorant, he has compassion. అమాయకులు అజ్ఞానుల పట్ల కరుణ కలిగి ఉంటాడు. To the offenders, he has disregard. So that is a mathematical devotee. అపరాధులను ఉపేక్షిస్తుంటాడు. ఉపేక్ష అంటే వాళ్ళ నుంచి దూరం ఉంటాడు. But who is uttamadhikari devotee? Sarvabhuteshu japa. మరి ఉత్తమాధికారి ఎవరు? Bhagavad Bhavamatmana. He sees everybody as devotees of Krishna and considers only he couldn't become a devotee. ఉత్తమాధికారి అంటే ఎవరిని చూసినా కూడా భక్తులుగానే పరిగణిస్తాడు అందరినీ, తనని తప్ప. నేను ఒక్కడిని భక్తుడిని కాదు, మిగతా అందరూ భక్తులే. ఇది ఉత్తమాధికారి దృష్టి. So this is how the spiritual reality works. We begin with thinking that I am the only devotee in the entire planet. Krishna is God and I am the only devotee. But then as we make advancement, then I begin to see, well, there are others also who are devotees of Krishna. And then finally I see that everybody is a devotee, only I couldn't become a devotee. కాబట్టి ఆధ్యాత్మిక జీవితం ఎలా ఉంటుందో చూడండి. మొట్టమొదట ఏమనుకుంటాడు? కృష్ణుడు దేవదేవుడు, నేను ఒక్కడనే ఆయన భక్తుడిని, ఇంకెవరు లేరు భక్తులు. అలా ఆరంభమవుతుంది ఆధ్యాత్మిక జీవితం. క్రమక్రమంగా గుర్తిస్తాడు, మిగతా భక్తులు కూడా ఉన్నారే అని. ఇంకా ప్రగతి సాధించిన తర్వాత అందరూ భక్తులే, నేను ఒక్కడిని తప్ప అని. ఇది ఉన్నత స్థాయి. That is why the process, the formality of surrender is very important. కాబట్టి ఇక్కడ శరణాగతి అనేది చాలా ముఖ్యం. So that is why the formality of Diksha is there, and actually now let me also tell you one thing. కాబట్టి దీక్ష కార్యక్రమం అనేది ఉంది. అంటే నువ్వు వెళ్ళి తలంచాలి, శరణాగతి పొందాలి మొట్టమొదట. It's a very pertinent question. That's why I'm taking the time to because this question is giving me the opportunity to explain some intricate points. Actually, Chaitanya Charitamrita says that for the sake of holy name of Krishna, of Hare Krishna Mahamantra, there is no need of Diksha. ఇంకొక ముఖ్యమైన అంశము ఈ ప్రశ్నకు సంబంధించింది. చైతన్య చరితామృతలో చూస్తే మనం హరే కృష్ణ మహామంత్రం జప కీర్తనలకి దీక్ష అవసరం లేదని ఉంది. And there is no need of Purascharya, purification. హరే కృష్ణ మహామంత్రం జపం చేయడానికి దీక్ష అవసరం లేదు. పురశ్చర్య అంటే ఆ నామ జపం చేసేదానికి ముందు పవిత్రీకరణ విధానాలు ఉన్నాయి, అవి కూడా అనుసరించే అవసరం లేదు అని ఉంది. దీక్ష పురశ్చర్య విధి অপেক্ষা না করে জিহ্বা স্পর্শে আচরণ ডালে সবারই উদ্ধারে. This holy name does not depend upon diksha or purashcharya. Just that ఇక్కడ చైతన్య చరితామృత శ్లోకం ప్రకారం ఈ భగవంతుడి నామము దీక్ష తర్వాత దీక్షకు ముందు అనుసరించే పవిత్రీకరణ కొన్ని కార్యక్రమాలు ఇవి అవసరం లేదు, వీటి మీద ఆధారపడి ఉండదు హరినామము. In contact with the tongue, it purifies even a chandal. నాలుకను స్పర్శిస్తే చాలు, నాలుకను స్పర్శించడం ద్వారానే చండాలుని కూడా పవిత్రం చేస్తుంది హరినామం. A dog eater.
Now, that is the verse. That's the verse. But Jiva Goswami is saying, although the holiness. ఈ విధంగా భగవంతుడి పవిత్రనామం జపం చేయడానికి దీక్ష అవసరం లేదు, దీక్షకు ముందు ఉన్నటువంటి పవిత్రీకరించబడేటువంటి కొన్ని కార్యక్రమాలు అవి అవసరం లేదు అని ఉంది. అయితే జీవ గోస్వామి ఏం చెప్పారు? Does not depend upon initiation. Why? Because if the process of initiation was essential previously, because its mantras were secret. జీవ గోస్వామి దీనికి వివరణ ఇచ్చారు. దీక్ష అనేది పూర్వం ఎలా అంటే మంత్రాలు పూర్వం రహస్యంగా ఉంచేవాళ్ళు. అప్పుడు ఈ దీక్ష అనే దానికి ఒక అవసరం ఉండేది. Mantras, those days one couldn't just walk and start reading, get a book and get the mantras, right? The mantras were kept as a secret. పూర్వం మంత్రాలు రహస్యంగా ఉండేవి కాబట్టి ఈ మంత్రం కావాలంటే దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఉండేది, మంత్రం జపం చేయాలంటే. And it is only through the process of initiation that one used to get the mantra. ఇలా ఉన్నది పరిస్థితి. పూర్వము దీక్ష ద్వారా మాత్రమే మంత్రం నీకు లభించేది. The mantras were secret. Gayatri was secret, kept as a secret. But the Guru would give the Gayatri to a qualified candidate. ఉదాహరణ గాయత్రి మంత్రం ఉంది, అది గుప్తంగానే ఉంచబడుతుంది. గురువు అర్హత కలిగిన శిష్యుడిగా మంత్రాన్ని ఇస్తాడు. In a secret way, like you just whisper to his ears so that nobody else can hear it. ఆ గాయత్రి మంత్రం ఏంటి? గురువు శిష్యుడి యొక్క చెవిలో అది ఎవరికి వినిపించకుండా చెప్తాడు. అంటే ఇతరులకు అది వినిపించకుండా కేవలం శిష్యుడికి మాత్రమే వినిపించే విధంగా అంత తక్కువ శబ్దంతో చెప్తాడు, గుసగుసలాడినట్లు. So without Diksha one could not get the mantra, and without getting the mantra there was no question of spiritual advancement. కాబట్టి పూర్వం ఇలా ఉండేది, దీక్ష లేకుంటే మంత్రం లేదు, మంత్రం లేకుంటే ఆధ్యాత్మిక ప్రగతి లేదు. That's why Diksha was essential. But what Chaitanya Mahaprabhu కాబట్టి దీక్ష చాలా అవసరం. అయితే ప్రస్తుతం చైతన్య మహాప్రభు ఏం చేశాడు? Chaitanya Mahaprabhu made the Hare Krishna Mahamantra public. చైతన్య మహాప్రభు ఏం చేశారు? హరే కృష్ణ మహామంత్రాన్ని పూర్తి బహిరంగం చేశారు. Gave it to anybody can chant. ఎవరైనా జపం చేయొచ్చు. That is why there is no need for Diksha, formality of Diksha, because the mantra has been given by power. కాబట్టి మంత్రం పొందడం కోసం ఉన్నటువంటి దీక్ష విధానం ఇప్పుడు అవసరం లేదు. ఏది మంత్రం పొందాలనే దానికి దీక్ష అవసరం లేదు. మంత్రము అందరికీ లభిస్తూనే ఉంది మహాప్రభు దయ వల్ల. But because the guidance and the process of surrender, the Diksha has been recommended. అయితే నీకు మార్గనిర్దేశకత్వం, శరణాగతి, వీటి కోసం దీక్ష అనేది నిర్దేశించబడింది. Bhaktisiddhanta Saraswati Thakur, you can read that purport of this verse in Chaitanya Charitamrita. Prabhupada also clearly mentions that because of these reasons, Diksha is essential. ఈ శ్లోకం చదవండి మీరు చైతన్య చరితామృతలోది. ప్రభుపాద కూడా అక్కడ చక్కగా వివరించారు ఈ కారణాల వల్ల దీక్ష అవసరము అనేసి. Recommended, one can say. So, regardless of who we're taking. హరే కృష్ణ హరే కృష్ణ. చాలు, ఇంతటితో ఆపుతాము, తర్వాత శ్రీల ప్రభుపాద కీ జై, శ్రీల భక్తిచార్య స్వామి మహారాజ్ కీ జై.